సుమంత్ క్లారిటీ. తెలుగు సినీ పరిశ్రమలో తారలు అనేక మంది వచ్చినా అందరికీ గుర్తింపు దక్కడం సాధ్యపడదు. కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. అక్కినేని ఫ్యామిలీకి ఇది కొత్త విషయమేమి కాదు. సుమంత్ తన తొలి దశలో మంచి విజయాలు సాధించినప్పటికీ తర్వాత కాలంలో సినిమాల ఎంపికలో తడబడుతూ స్థిరమైన గుర్తింపు కోసం కష్టపడుతున్నాడు. అయినా ఆయన నటనకు ప్రత్యేకమైన శైలి ఉంది. అది ఆయనకు మిగతా హీరోలతో పోలిస్తే భిన్నంగా నిలబడుతోంది. వ్యక్తిగత జీవితంలో సుమంత్ 2024లో కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకుని ఏడాదిలోనే విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్ గానే జీవిస్తున్న ఆయన రెండో పెళ్లి గురించి ఇటీవల రూమర్లు చెలరేగాయి. సీతారామం సినిమాలో షూటింగ్ సమయంలో దిగిన ఫోటో ఆధారంగా మృణాల్ ఠాకూర్తో సంబంధం ఉందంటూ వార్తలు వస్తుండగా వాటిపై సుమంత్ తాజాగా స్పందించారు. తనకు మృణాల్తో ఎలాంటి సంబంధం లేదని, సినిమా తర్వాత ఆమెను కలవలేదని స్పష్టం చేశారు. దీంతో ఈ రూమర్లకు తెరపడింది. సుమంత్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టు అయింది. ప్రస్తుతం సుమంత్ అనగనగా అనే వెబ్ మూవీలో నటించారు. అదే సమయంలో మహేంద్రగిరి, వారాహి అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు త్వరలో విడుదల కానుండగా ఆయన మరికొన్ని ప్రాజెక్టులకు సంతకం చేసినట్టు తెలుసు. ఈ సినిమాల విజయం ఆయన కెరీర్కు మళ్ళీ పుంజుకునే అవకాశం ఇవ్వగలదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో సుమంత్కు సరైన హిట్ లేదు. నటన పరంగా ఉన్న నైపుణ్యం, సబ్జెక్ట్ ఎంపికలో జాగ్రత్తగా ఉంటే తిరిగి లైవ్లోకి రావడం కష్టమేమీ కాదంటున్నారు సినీ వర్గాలు.